ముందుగా మీకు ఒక కంగ్రాచులేషన్స్ ఒక హ్యాంపర్ ఇస్తున్నామండి. అదంతా ఎక్స్ట్రా వర్కే, బట్ వాళ్ళు ఆ ఎక్స్ట్రా ఎఫర్ట్ తీసుకొని చేయడం రియల్లీ ఐఎమ్ వెరీ హ్యాపీ. I've chosen RB Interiors because it is budget friendly. Imagination చేసుకున్నది రియాలిటీలోకి వచ్చింది. రేటింగ్ అంటే I'll give 4.9 రేటింగ్ out of 5. Welcome to your new home. Thank you. And also welcome to India. Welcome to our new home as well. Thank you very much. ఇల్లు ఒక కళ కాబట్టి చాలా మందికి ఇల్లు అనేది ఒక డ్రీమ్, ఎలా వస్తుందని ఒక యాంగ్జైటీలో ఉంటారు కాబట్టి ఈరోజు మీకు హ్యాండ్ ఓవర్ చేసి మనం ఒక మంచి ప్రాపర్ అవుట్పుట్ షూట్ అనేది చేస్తున్నాం. ముందుగా మీకు ఒక కంగ్రాచులేషన్స్ ఒక హ్యాంపర్గా చేస్తున్నాం అండి. ఫర్ యూ ఒక చిన్న సెలబ్రేషన్ చేసుకుందాం. సార్ ఎలా అనిపిస్తుంది సార్ మీరు వస్తే ప్రశాంతంగా చూస్ చేసిన కలర్ కొంచెం మైల్డ్గా ఇలానే ఎక్స్పెక్ట్ చేసాము. మేము ఎక్స్పెక్ట్ చేసుకుంటే ఒక లెవెల్ ఎక్స్ట్రాగానే ఫుల్గా ఫినిష్ చేసి ఇచ్చారు. ఏం అడిషనల్ చిన్న చిన్న వర్క్ అయినా హెసిటేట్ చేయకుండా బాగా చేసి ఇచ్చారు. దగ్గర ఉండి చూసుకున్నారు. సార్ ఎలా రీచ్ అయ్యారు సార్? మీరు జర్మనీలో ఉంటున్నారు కదా. యూట్యూబ్ లో వీడియోస్ చూసాను. ఆ తర్వాత ఆర్బీ ఇంటీరియర్స్ కాంటాక్ట్ అయ్యి కొటేషన్ కావాలి అని చెప్పాను. నిత్య మాట్లాడారు నాతో. దెన్ గోపి అండ్ మనీషా అని కాంటాక్ట్ అయ్యాను. మీ కస్టమర్ రివ్యూ వీడియోస్ ఇవన్నీ చూసి ఓకే అంటే మేము అబ్రాడ్ లో ఉండి కూడా ఇక్కడ కాంటాక్ట్ అయ్యి చేయాలి అంటే ఒక ట్రస్ట్ వర్తీ పర్సన్ కే మేము ఇవ్వగలము. గోపి వచ్చారు, కాంటాక్ట్ అయ్యారు, చెప్పారు ఇలా వర్క్ ఇలా ఉంటుంది మేడం, షెడ్యూల్ ఇలా ఉంటుంది, ట్రాన్స్పరెంట్ గా ఉంది అనిపించి దెన్ వి అప్రోచ్డ్ ఆర్బీ. థ్యాంక్ యూ. అంటే మీరు ఒక సోషల్ మీడియా యూట్యూబ్ ప్లాట్ఫామ్ లో చూసి టోటల్ వీడియోస్ లో ఉన్న కస్టమర్ రివ్యూస్ కానీ మా వీడియోస్ అన్ని చూసి మమ్మల్ని అప్రోచ్ అయ్యారు కదా. ట్రస్ట్ చేయాలంటే కొంత ఫీలింగ్ ఉంటుంది. అంటే మనం ఉన్నాం కదా ఇక్కడ, మదర్ ఉంటారు, ఇన్ కేస్ ఏదన్నా ప్రాబ్లం వస్తే ఇమీడియట్ గా రెస్పాండ్ అవుతారా లేదా. మీరు ఉండేది జర్మనీలో, ఏది ఏ చిన్న పని అయినా కూడా మీకు కొంచెం టెన్షన్ ఫీల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఆర్బీ ఇంటీరియర్ కి ఇస్తే వర్కౌట్ అవుతుందని ఎలా నమ్మారు మీరు? చూద్దాము ఎలా ఉంటుందో. గోపి కేమ్ ఇన్ టు పిక్చర్ అండ్ ఆల్సో నాకు ఏమనిపించింది అంటే రెస్పాన్స్ వాజ్ వెరీ క్విక్. ఫస్ట్ నాకు కొటేషన్ వచ్చింది, తర్వాత 3D ఇస్తానన్నారు. టాక్ కూడా కొంచెం ట్రస్ట్ వర్తీ అనిపించింది. అంటే మన బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకోవాలి కాబట్టి మమ్మీని నేను విజిట్ అవ్వమని చెప్పాను ఒకసారి. షీ విజిటెడ్ ద ఆఫీస్. ఓకే నాకు ఒక ట్రస్ట్ బిల్డ్ అయింది. ముందుగా మనం లివింగ్ రూమ్ గురించి మాట్లాడుకుందాం. లివింగ్ రూమ్ లో మీకు ఈ వాల్ ఎంటీగా ఉంది కదా. సో ఈ ఉన్న ఎంటీ వాల్కి ఈ విధంగా రీడింగ్ పెట్టుకుంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో పెట్టుకున్నారా, లేకపోతే ఇక్కడ ఎంటీ ఉంది కదా ఈ ఎంటీ ఉంటే బాగుంటుంది అనుకున్నారా? యాక్చువల్గా ఇదంతా యూరోపియన్ కాన్సెప్ట్. మేము జర్మనీలో ఉంటాం కాబట్టి దిస్ ఇస్ హోమ్ అండ్ దట్ ఈస్ ఆల్సో హోమ్. ఆ ఫీల్ రావాలి అని. సో అక్కడ సోఫా వచ్చిన తర్వాత మనం ఆ ఎలివేషన్ ఇంకా బాగుంటుంది, చాలా బాగా అనిపిస్తుంది. టీవీ యూనిట్ ఎందుకు మ్యామ్? జస్ట్ ఓన్లీ బేస్ కౌంటర్ సెలెక్ట్ చేసుకున్నారు టీవీ యూనిట్. బ్యాక్ ప్యానెలింగ్, కలర్స్ అదంతా అవుట్ సైడ్ ఇండియా చూస్తున్నప్పుడు మోస్ట్లీ ప్లెయిన్ కలర్స్. వి వాంటెడ్ టు బి సింపుల్. బేస్ కౌంటర్ చాలా సింపుల్ గా మంచిగా, బట్ కొంచెం దూరం నుంచి చూస్తుంటే చాలా బాగా అనిపిస్తుంది. బికాస్ ఆఫ్ ద టెక్స్చర్డ్ చాలా బాగా అనిపిస్తుంది. దీని గురించి కూడా ఐ వాజ్ లైక్ ఐ వాంట్ దిస్ అని గోపిని పట్టుకొని పెయింటర్ తో మాట్లాడి అండ్ ఒకసారి డ్రాస్ ఓపెన్ చేయండి, మేము ఎలా చూద్దాం సార్ డ్రాస్. ఓకే, మీకు ఈ డ్రాస్ సాఫ్ట్ క్లోజింగ్ అవుతున్నాయా సార్? సో సాఫ్ట్ క్లోజింగ్ చూస్ చేసుకున్నారు మీరు. ఆటో క్లోజ్ కి సాఫ్ట్ క్లోజ్ కి తేడా తెలుసా సార్ మీకు? నార్మల్ గా అయితే మనం ఓపెన్ చేసినప్పుడు మళ్ళీ క్లోజ్ అయ్యి అది క్లోజ్ అవ్వదు అంత ఫాస్ట్. అంటే క్లోజ్ అవుతుంది కానీ సౌండ్ వస్తుంది. సాఫ్ట్ క్లోజింగ్ లో ఉన్న మెకానిజం కి జస్ట్ మనం కొంచెం డిస్టెన్స్ లో చేస్తే హ్యాపీగా అది. వీడియోస్ చూసి రియలైజ్ అయ్యాను వాట్ ఈస్ ద డిఫరెన్స్ అని. ఫినిషింగ్ కూడా బాగుంది మేడం, అంటే ప్రాపర్ ఫ్యాక్టరీ ఫినిషింగ్ మనకు తెలిసిపోతుంది ఇక్కడ. అండ్ నాబ్స్ కూడా మీరే అక్కడ సెలెక్ట్ చేశారు మ్యామ్. కలర్స్ కావాలి, ఇలానే కావాలి. ఇది ఒక షోకేజ్ యూనిట్ లా కూడా కనిపిస్తుంది. పార్టిషన్ అంటే ఆర్ట్స్ లా కాకుండా ఒక షోకేజ్ యూనిట్ లో కూడా ఎవ్రీ షెల్ఫ్ లో కూడా మనం పెట్టుకోవచ్చు. అండ్ లైటింగ్ వల్ల కూడా లోపలనే బాగా మంచి ఎలివేట్ అవుతుంది. అండ్ ఆల్సో
వుడెన్ థీమ్ తో వెళ్ళాలని ఎందుకు అనుకున్నారు? ఆ కాంబినేషన్ బాగుంటది. మనీషా సజెస్టెడ్ ఈ కలర్ అయితే వుడ్ ఫినిష్ లో దీనికి కాంట్రాస్ట్ గా బాగుంటది మేడం అని. నైస్ మ్యామ్, నైస్, చాలా బాగా వచ్చింది పార్టీ. సో పూజా మందిర్కి ఒక మంచి స్టోరీ ఉందని చెప్పేసి మనీషా చెప్తున్నారు. మనీషా, నువ్వు డిజైన్ చేసేటప్పుడు ఏం స్టోరీ ఉంది పూజా మందిర్కి చెప్పు. యాక్చువల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను సింపుల్ యూనిట్ ఇచ్చాను సార్. బట్ మేడం రిక్వెస్ట్ చేసింది ఒక పూజ యూనిట్ మాకు ఒక సపరేట్ రూమ్ టైప్ లో కావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పేస్ చాలా చిన్నగా ఉంది కదా మ్యామ్, ఒకసారి ట్రై చేద్దాం డిజైన్ లో అని చెప్పేసి ఒకసారి ట్రై చేసాము. గ్లాస్ వర్క్ కానీ సిఎన్సి చాలా చేంజెస్ చేసాము సార్. మోడిఫికేషన్ ఉంది, ఎవ్రీ ఇంచ్ లో వాళ్ళిద్దరి కాంట్రిబ్యూషన్ ఉంది. అండ్ ప్రతి దానిలో కస్టమైజేషన్, అంటే నాకు గ్లాస్ ఇలానే కావాలి, నాబ్స్ ఇలానే కావాలి, పైన ఆ దేవుడిది ఎలివేషన్ నాకు ఇలా కళ్యాణంది కావాలి, అందరు గాడ్స్ రావాలి అంటే ప్రతి దానికి ఓకే మేడం, చెక్ చేస్తాం మేడం, వస్తుంది మేడం అని నాకు ఒక హోప్ ఇచ్చారు. అంటే అదంతా ఎక్స్ట్రా వర్కే, బట్ వాళ్ళు ఆ ఎక్స్ట్రా ఎఫర్ట్ తీసుకొని ఇది అవుతుంది, ఇది చెయ్యొచ్చు అని చేయడం రియల్లీ ఐఎమ్ వెరీ హ్యాపీ. ఒకసారి ఓపెన్ చేయండి మ్యామ్, పూజా మందిర్ చూద్దాం ఒకసారి ఎలా వచ్చింది. సో లోపల ఆ డిజిటల్ గ్లాస్ మీకు ఎలా అనిపిస్తుంది మ్యామ్? చాలా బాగుంది స్వామి, ఎంతో గ్రాండ్ గా కనిపిస్తున్నారు. మీ పూజా మందిర్ చాలా చాలా గ్రాండ్ గా కనిపించేస్తుంది. నాకు తిరుపతి వెంకటేశ్వర స్వామి చాలా ఇష్టం. అది అంత పెద్ద విగ్రహం మనం పెట్టుకోలేము ఇంట్లో, దూరం నుంచి చూస్తే మనకి విగ్రహం పెట్టుకున్న ఫీలింగ్ వస్తుంది. సో నాకు కూడా వెంకటేశ్వర స్వామి అంటే చాలా ఇష్టం మేడం. మాకు ఎవ్రీ ఇయర్ వెళ్తా ఉంటాం అనమాట. సో నేను కూడా చూడంగానే చాలా అట్రాక్టివ్ గా ఫీల్ అయిపోయినా. ఇమాజినేషన్ చేసుకున్నది రియాలిటీలోకి వచ్చింది. ఎస్పెషల్లీ పూజా మందిర్ నాకు చాలా నచ్చింది. సో స్టోరేజ్ కూడా చాలా ఉంది మ్యామ్. స్టోరేజ్ కానీ ఇలా స్టోన్ స్టెప్స్ కావాలని చెప్పేసి మీరు అనుకున్నారా? యా, 3 అంటే మమ్మీ పూజ చాలా చేస్తారు, సో చాలా పెట్టుకోవడానికి పూజ చేయడానికి బాగుంటుంది అని వి డిజైన్ దిస్ వే. కిచెన్ చూడంగానే నాకు స్పేషియస్ ఉంది కిచెన్. ఆల్సో కలర్ కాంబినేషన్ అక్రిలిక్ లాగా ఉంది. నేనైతే అదే అనుకున్నా, బట్ ఇది హై గ్లాస్ అని చెప్తున్నా. సేమ్ ఆ లామినేట్ ని మనము కంపల్సరీ అక్రిలిక్ అనే అనుకుంటాం. కిచెన్ లో కూడా చాలా స్టోరేజ్ వచ్చేసింది మేడం. ఎనీ ఛాలెంజెస్ మనీషా ఇన్ కిచెన్ లో? నువ్వు డిజైన్ లో కానీ ఎగ్జిక్యూషన్ లో కానీ ఎనీ ఛాలెంజెస్? మ్యామ్ కి పుల్ అవుట్ కావాలి. కార్నర్ యూనిట్ ఇచ్చాను ఫస్ట్, బట్ మ్యామ్ పుల్ అవుట్ కూడా కావాలి అని అంటే సజెస్ట్ చేద్దాం. ఈ పుల్ అవుట్ ఇచ్చారా? ఓకే, ఈ పుల్ అవుట్ మీకు మీరు డిజైన్ చేశారు ఇందులో. సో మీకు కార్నర్ యూనిట్ ఇలా కావాలనుకున్నారు, ప్లస్ ఒక పుల్ అవుట్ కూడా కావాలనుకున్నారు. ఇవి డ్రాసా? ఓకే, ఇవి టాండమ్స్. అన్ని టాండమ్ బాస్కెట్స్ కావాలి అని చూస్ చేశాను. లాంగ్ టర్మ్ లో ప్రాబ్లం రాకుండా ఉంటది. కొంచెం రస్ట్, కాస్ట్ కొంచెం ఎక్కువ అయినా పర్వాలేదు పెట్టిద్దామని టాండమ్ పెట్టించాను. సూపర్ మ్యామ్. కిచెన్ మాత్రం చాలా స్పేషియస్గా ఉంది మ్యామ్, అంటే మంచిగా ఉంది. ఇక్కడ కూడా టాండమ్స్ ఉన్నట్టున్నాయి. సింక్ దగ్గర కూడా స్పేషియస్గా ఉంది మనకి. సో ఎవ్రీథింగ్ లైక్ ప్రాపర్లీ డిజైన్ అండ్ ఎగ్జిక్యూటెడ్. ఓవరాల్ గా కిచెన్ ఎట్లా ఉంది మ్యామ్? కిచెన్ నాకైతే చాలా పీస్ఫుల్ గా కనిపిస్తుంది. కిచెన్ ఇక్కడ కూడా చాలా స్పేషియస్. ఇదేనా మ్యామ్ సైడ్ అంటున్నారు? యా, ఇది కూడా ఒక ప్యాంట్రీ లాగా యూజ్ చేసుకోవచ్చు మ్యామ్. చాలా స్పేషియస్గా ఉంది. ఓకే, ఇక్కడ 2 doors ఇచ్చినారా? చిన్నగా వస్తాయని మనీషా చెప్పింది, నేను చాలా చిన్నగా వస్తాయి అనుకున్నా, బట్ స్పేషియస్ గా వచ్చాయి. సూపర్ మ్యామ్. స్టోరేజ్ రకం లాఫ్ట్, ఇంకా మనం ఓవర్ హెడ్ లో స్టోరేజ్ చూసుకున్నారు. ఇక్కడ మాత్రం మంచిగా వ్యానిటీ ప్రొవైడ్ చేస్తుంది. జస్ట్ నాకు తెలిసి ఇక్కడ డెకరేషన్ కోసం ఏదైనా పెడతాము. యాక్చువల్ గా వీళ్ళు సపరేట్ గా క్రాకరీ వ్యానిటీ అని 2 ఇవ్వలేదు, సో వీ వాంటెడ్ టు హ్యావ్ బోత్. సో ఇలా ప్లాన్ టోటల్ ఫుల్ వాల్ కి ఇలా గ్లాస్ డిజైన్ ఎందుకు ప్లాన్ చేసుకున్నారు? మిర్రర్స్ చాలా ఇష్టం. పెద్ద హౌస్ అని రిఫ్లెక్ట్ చేస్తుంది, అండ్ బిగ్ హౌస్ అనేది కూడా నాది ఒక డ్రీమ్. మిర్రర్ పెడితే నాకు రిఫ్లెక్షన్ ఒకటి వస్తుంది, విజిబిలిటీ అంటే నేను చూసుకోవచ్చు, లుక్ కూడా బాగుంటుంది. గెస్ట్ బెడ్రూమ్ చూద్దాం రండి. గెస్ట్ బెడ్రూమ్ లో ఫుల్ సీలింగ్ వర్క్ చేసినట్టున్నారు ఇది. సో దీని వెనకాల ఉన్న స్టోరీ ఏంది మేడం? ఇలా ఫుల్ పెడితే బెండ్ అవుతుంది, ఫ్యూచర్ లో ప్రాబ్లం వస్తుంది. సో కింద డ్రాయర్స్ ఇచ్చి ఇలా స్లైడింగ్ వార్డ్రోబ్ వెళ్ళంటే బాగుంటది. డ్రావర్స్ కూడా ఉన్నాయి కింద. మీరు అనుకున్నట్టు లాంగ్ డోర్ సీలింగ్ వర్క్ కూడా కనిపిస్తున్నాయి. కలర్ కాంబినేషన్ చాలా ఇందులో కూడా చాలా బాగున్నాయి మ్యామ్. లైట్ మైల్డ్ గా కనిపిస్తున్నాయి. లైట్ గా స్టోరేజ్ పరంగా అయితే మీకు కాంప్రమైజ్ అవ్వలేదు. ఇలా ప్లాన్ మల్టీ స్టోరేజ్ అండ్ సేఫ్టీ వైజ్ నాకు ఇలా కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ డ్రా ఒకటి ఇవ్వండి ఇస్తారు, కానీ ఇట్లా ఫ్యాక్టరీలో చేయరు అనమాట. బట్ మనం స్పెషల్ గా డిజైన్ చేసి వాళ్ళని కొంచెం బాగా స్ట్రెస్ చేసి
మనం చేయించాం అనమాట. ప్లస్ మీరు మమ్మల్ని చాలా బిలీవ్ చేశారు. గోపి నాకు ఫస్ట్ నుంచి అదే చెప్తాడు, దూరం ఉన్నా మనల్ని నమ్మారు. మ్యామ్ ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ మ్యామ్. అదే మ్యామ్ చిల్డ్రన్ బెడ్రూమ్ కి బాల్కనీ లేదు, పాప చిన్నది కదా, సో వి థాట్ టు ప్లాన్ దిస్. ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే మ్యామ్ మాస్టర్ బెడ్రూమ్, చిల్డ్రన్ బెడ్రూమ్, గెస్ట్ బెడ్రూమ్ అని మనం మాట్లాడుకుంటూ ఉంటాం. ఇప్పుడు కొత్తగా ఏం చేశారంటే మాస్టర్ బెడ్రూమ్, చిల్డ్రన్ బెడ్రూమ్, పేరెంట్స్ రూమ్ అంటున్నారు. పౌడర్ రూమ్ అని స్పెషల్ అక్కడ రెడీ అవ్వడానికి స్పెషల్గా ఒక రూమ్ అనేది కూడా చేస్తున్నారు అనమాట. ఎగ్జాక్ట్లీ దీనిలో కూడా స్టోరేజ్ అలానే ప్లాన్ చేశారా? సో స్టోరేజ్ లో అయితే మేడం వాళ్ళు ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. సో లాఫ్ట్ కూడా అటు కంటిన్యూ చేసుకున్నారు. అంటే ఓవరాల్ గా ఏం చూడొచ్చు అంటే డిజైన్ తో పాటు కలర్ కాంబినేషన్ తో పాటు స్టోరేజ్. మనం వన్స్ ఇంట్లోకి రాగానే అన్ని ఆక్యుపై అయిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పెట్టుకోవాల్సిన సామాన్లు ఎక్కడ పెట్టుకోవాలని చూస్తాం. నాకు తెలిసి అయితే అదే అనుకుంటాం. యూనిట్ కూడా అందంగా అనిపించాలి. సో మాస్టర్ బెడ్రూమ్ అనగానే స్పేషియస్ గా అనిపిస్తుంది. సో ఇక్కడ ఆ కాన్సెప్ట్ రాలేదు, ఇక్కడ కూడా వచ్చినట్టుంది కదా. సేమ్ అదే కింద డ్రాస్ అండ్ పైన షట్టర్స్. నాకు ఆ టాండమ్ డ్రాయర్సే కావాలి అని ఉన్నదంతా డిమానిష్ చేయించి మళ్ళీ వేయించి. సో ఆల్రెడీ ఇక్కడ మీకు ఫ్రేమ్స్ ఉన్నాయి, అంటే ఫ్రేమ్స్ ఉన్నాయి ఇక్కడ, సిమెంట్ ఫ్రేమ్స్ ఉన్నాయి. మొత్తం ఇల్లంతా అన్ని డిస్మాండిల్ చేపించి టోటల్ ఫుల్లీ ఫ్యాక్టరీ వర్క్ చేయించారు. అందుకే మేము అంత బాగా అనిపిస్తున్నాయి ఫినిషింగ్. డ్రెస్సింగ్ యూనిట్ గురించి మాట్లాడదాం. ఒకసారి డ్రెస్సింగ్ యూనిట్ ఓపెన్ చేయండి. పెద్ద మిర్రర్ కావాలని అన్నారు కదా, పెద్ద మిర్రర్ ఉందా మ్యామ్? పెద్దది. దీని లోపల కూడా స్టోరేజ్ ఉంది మనకి. అండ్ ఇది ఐ థింక్ 1 day ముందు చెప్పాను కావాలి, పాప ఫోటో పెట్టుకోవాలి అని పెట్టించాను. ఇది హైడ్రాలిక్ లిఫ్ట్ బెడ్ కదా మేడం, మీకు అడిషనల్ ఒక వార్డ్రోబ్ స్టోరేజ్ వచ్చింది కదా మేడం. ఇలా హైడ్రాలిక్ లిఫ్ట్కి సంబంధించిన బెడ్ విత్ స్టోరేజ్ డిజైన్ చేసుకుంటే ఏ విధంగా ఉపయోగపడచ్చు? పెద్ద పెద్ద సామాన్లు, కర్టన్స్, బెడ్ షీట్స్, పెద్ద జాకెట్స్ ఎక్కువ వాడడం కదా, అలాంటిది ఒక సైడ్ వెళ్ళిపోతుంది. నార్మల్ గా పిల్లోస్ అవన్నీ మెస్సీగా అన్ని ఇలా కనిపించకుండా నీట్ గా ఇందులో అది కవర్ అప్ అయిపోతుంది. ఇది మీకు ఈజీగా ఉందా లిఫ్ట్ చేయడానికి? ఈ వార్డ్రోబ్ గురించి ఏమైనా చెప్పగలుగుతారా? వాంటెడ్ స్టోరేజ్ డౌన్ ఆల్సో, అందుకని ఇక్కడ స్టోరేజ్ ప్లాన్ చేసాము. అటు సైడ్ కూడా డ్రాస్ ఉన్నాయి. ఇది కూడా డ్రానేనా మేడం? ఇక్కడ కూడా చాలా స్టోరేజ్ ఉంది మ్యామ్. ఇన్సైడ్ సేమ్ డ్రా ఒకటి జ్యువెలరీకి అండ్ లాకర్ ఒకటి. హ్యాండిల్స్ మీరేనా సెలెక్ట్ చేస్తారు? అవును. మాస్టర్ బెడ్రూమ్ కూడా స్పేషియస్ ఉంది మ్యామ్. ఇక్కడైతే సరదాగా మీ ముగ్గురు కూర్చొని ఈ వైబ్ని ఎంజాయ్ చేయొచ్చు. మ్యామ్ థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. మీరు మీ సమయాన్ని కేటాయించి ఈ సెలబ్రేషన్లో పాల్గొన్నందుకు నాకు చాలా బాగా అనిపిస్తుంది మ్యామ్. ఇల్లు కూడా చాలా స్పేషియస్గా ఉంది, స్టోరేజ్ చూసుకుంటే ఎంతో బాగుంది, డిజైన్స్లో ఎంతో బాగుంది. సో మీరు కూడా చాలా బాగా మాట్లాడారు మాతో, మా వాళ్ళని మంచిగా రిసీవ్ చేసుకున్నారు. ఒక ఇంటికి రాగానే మనతో మాట్లాడే విధానము ప్లస్ కనిపించే థింగ్స్ ఇదంతా మనకు ఒక టైప్ ఆఫ్ వైబ్ క్రియేట్ అవుతుంది అనమాట. నాకైతే ఇక్కడ మంచి వైబ్ క్రియేట్ అయింది మేడం. మీరైనా సార్ కూడా ఎక్కడో ఉండి అవుట్ ఆఫ్ కంట్రీ మీరు మమ్మల్ని నమ్మి ఇంత మంచి ప్రాజెక్ట్ చేయడానికి అవకాశం ఇచ్చినందుకు వెరీ వెరీ మచ్ థ్యాంక్ యూ ఫ్రమ్ మై సెల్ఫ్. నా నుంచి టీం అందరి నుంచి. గోపి అండ్ మనీషా మీరు కూడా చాలా సహకరించారు. ఈ రోజు ఇంత సంతోషంగా మనం సెలబ్రేట్ చేసుకున్నాం అంటే మీరుతో పాటు మీరు కూడా ఎంతో కారణం. మీకు ఒక బాధ్యత అప్పగించినాక మీరు ఎంతో జాగ్రత్తగా నిర్వహించారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సో ఇలానే మరెన్నో ప్రాజెక్ట్స్ మీరు చేసి ఇలాంటి కస్టమర్స్ని మనల్ని హ్యాపీ చేయాలని చెప్పేసి నేను మనసారా కోరుకుంటున్నా. మీరు ఫస్ట్ ఏదైతే ఆఫ్టర్ వెరీ లాంగ్ టైం అనుకుంటా మనం ప్రాజెక్ట్ డిజైనింగ్ పార్ట్ తర్వాత వర్క్ ఇదంతా కలిపి ఇన్ని రోజుల తర్వాత ఫస్ట్ డే ఉన్న ఆలోచన ఈ రోజుకి మారిందని అనుకుంటున్నా సార్. కొన్ని చేంజెస్ చేశారు, అది చేసి ఈ మారిందా సార్ ఆ ఆలోచన? ఖచ్చితంగా మారింది. ఇంకేమైనా వర్క్ ఉన్నా కూడా ఫ్యూచర్లో మీ పని చేయాలని ఉంది అంటే ఇంకా అప్పుడు ఇంకా మళ్ళీ మేము యూట్యూబ్ చూడవసరం లేదు. మాకు ఎక్కువ టైం స్పెండ్ చేయక్కర్లేదు. తను యూట్యూబ్ లోనే ఐ థింక్ 5-6 days అలాగా చూస్తూనే ఉన్నాను. ఫైనల్లీ ఆర్బీ ఇంటీరియర్ నుంచి ఇంటీరియర్ డిజైన్ చేయించుకున్న వాళ్ళందరికీ మేము 6 months ఇన్స్టాలేషన్ వారంటీ ఇస్తాం మేడం. లైక్ ఏదైనా హార్డ్వేర్ ఏదైనా పోయినా కూడా ఏదైనా కూడా హార్డ్వేర్ సంబంధించిన లేకపోతే ఇంకేదన్నా అది మేము జాగ్రత్తగా 6 months లోపల చేసి పెడతాం మేడం. బేసిక్ ఏంటంటే మనం ప్రతిదీ క్వాలిటీ ఉన్న ప్రోడక్ట్ వాడతాం. సో వాటికి కంపెనీ వారంటీస్ ఉంటాయి. సో మనం ఏంటంటే ప్రాజెక్ట్ అవ్వగానే మనము వదిలేకుండా ఒక 6 నెలలు తోడుంటే ఏదైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ 6 months సర్వీస్ వారంటీ ప్రొవైడ్ చేస్తాం అనమాట. సో ఇది మీకు అప్లికేబుల్ అవుతుంది మేడం. సో మీరు ఏ ప్రాబ్లం వచ్చినా కూడా హెస్టేట్ కాకుండా అడిగితే ఏమైనా అనుకుంటారు అనుకోకుండా అది గోపికి పంపిస్తే విత్ ఇన్ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం విత్ ఇన్ 2 or 3 working daysలో అవైలబిలిటీ బట్టి మీకు కంపల్సరీ అది మేము చేసి పెడతాం. సో మీరు హ్యాపీగా ఓకే ఇప్పటి వరకు ఎంత నమ్మారో ఇంకో 6 నెలల వరకు కూడా ఏం ప్రాబ్లం వచ్చినా వీళ్ళు మనకు ఉన్నారు అని నమ్మండి. మీరు కూడా చూసారు కదండి ప్రాజెక్ట్ ఏ విధంగా మనం ఎగ్జిక్యూట్ చేసి హ్యాండ్ ఓవర్ చేసాము. సో మన క్లయింట్ హ్యాపీగా ఫీల్ అయ్యారని నమ్ముతున్నాను. మ్యామ్ అవుట్ ఆఫ్ 5 రేటింగ్కి మా ఇంటీరియర్ సర్వీస్కి టీమ్కి మేము హ్యాండ్ ఓవర్ చేసిన విధానానికి తర్వాత సర్వీస్ ఇచ్చే వాటి రేటింగ్తో పాటు ఏదన్నా చెప్పగలుగుతారా మ్యామ్? రేటింగ్ అంటే ఐ విల్ గివ్
4.9 రేటింగ్ అవుట్ ఆఫ్ 5 బికాస్ ఆ 0.1 కూడా జస్ట్ ఇంకా ఫ్యూచర్లో మీరు ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి, ఇంటర్నేషనల్ స్టాండర్డ్కి మీరు రీచ్ అవ్వాలని వి రియలీ ఫీల్ దట్. థ్యాంక్ యూ సో మచ్. మేము ఇక్కడ లేకపోయినా క్వాలిటీ మెటీరియల్ వాడి డే టు డే మాకు అప్డేట్స్ ఇచ్చి యూ హ్యావ్ ఎగ్జిక్యూటెడ్ ఇట్ ప్రాపర్లీ అండ్ యూ హ్యావ్ డెలివర్డ్ ఇట్. థ్యాంక్ you so much. Thank you Gopi and thank you so much Manisha and thank you everyone. I'm very happy. Thank you so much. Thank you very much sir. Thank you ma'am. Thank you sir. Thank you very much. ఇలాంటి వీడియోలు మరెన్నో చూడాలనుకుంటే ఆర్బీ ఇంటీరియర్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్రతిరోజు ఒక మంచి కంటెంట్తో మీ ముందుకు రావడం జరుగుతుంది. సో మీరు కూడా ఆర్బీ ఇంటీరియర్ నుంచి ఇంటీరియర్ డిజైన్ చేయించుకోవాలనుకుంటే కింద కనిపిస్తున్న ఫోన్ నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకురండి. ఎవరైతే అపాయింట్మెంట్ తీసుకొచ్చిన వాళ్ళకి మనము ఫ్రీ కొటేషన్ విత్ ఫ్రీ కన్సల్టేషన్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీకు అంతా ఓకే ప్రాజెక్ట్ ఫైనల్ చేసుకుంటే 3D కూడా మనం ఫ్రీగానే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అన్నమాట. ప్రతిరోజు ఇంప్రూవ్ అవుతూ ఉంటాం. ఏదన్నా తప్పులు చేసుకుంటే క్షమించండి మేడం. కంపల్సరీ ఆ తప్పుల్ని నెక్స్ట్ దాంట్లో రిపీట్ చేయకుండా మేము ప్రయత్నిస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు రవితేజ ఆరాని, ఆర్బీ ఇంటీరియర్ మేనేజింగ్ డైరెక్టర్, సైనింగ్ ఆఫ్.